నిప్పులు చిమ్ముకుంటూ నింగికినే నెగిరిపోతే నివిడాశ్చర్యంతో వీరు నెత్తురు కక్కుకుంటూ నేలకునే రాలిపోతే నిర్దాక్షిణ్యంగా వీరే మంచి చేయాలనే ఉద్దేశంతోనే అధికార పీఠమెక్కాడు. 5 ఏళ్లలో అంతకు మించే చేశాడు. దేశమంతా ఏపీ వైపు చూసేలా రాష్ట్రాన్ని టాప్లో నిలబెట్టాడు. కోట్లాది మంది పేద మధ్యతరగతి ప్రజలకు కంచంలో మెతుకయ్యాడు. కంటి నిండా కునుకయ్యాడు. అయినా అనుకోని ఫలితం ఎదురైంది. ఊహించని ఫలితం ఎదురొచ్చింది. అయితేనేం నమ్మకం కోల్పోలేదు. ధైర్యాన్ని వెడలేదు. ఎవరి మీద నింద వేయలేదు. ఎవరిపైనా తప్పు తోయలేదు. ఓటమికి ఎవరిని బాధ్యుల్ని చేయలేదు. రాజకీయ ప్రయాణంలో పడ్డ కష్టాలు మర్చిపోలేదన్నాడు. పోరాటాలు తనకు కొత్తేమీ కాదన్నాడు. జగన్ పొలిటికల్ జర్నీ మొదలైంది కష్టాలతోనే. విజయమైనా అపజయమైనా ఆయనకు కొత్తమీ కాదు. అరెస్టు చూశాడు. తను కష్టపడి గెలిపించుకున్న ఎమ్మెల్యేలను సంతల్లో పశువుల్లా కొనడం చూశాడు. గతంలో ప్రతిపక్షంలో కూర్చున్నాడు. ఇప్పుడు కూర్చోగలడు. సార్, ఈ సమయంలో ఒక్క విషయం బలంగా గుర్తుపెట్టుకోండి. జగన్కు అంత సులభంగా ఏదీ రాలేదు. సులువుగా వచ్చేదేది జగన్కు అక్కర్లేదు. గతం గురించి ఆలోచన లేదు. రేపు ఏం జరుగుతోందన్న భయం కూడా అతనిలో లేదు. ఎక్కడ కోల్పోయాడో అక్కడి నుంచే మళ్ళీ మొదలు పెడతాడు. ఖచ్చితంగా బౌన్స్ బ్యాక్ అవుతాడు. ఇదంతా సరే కానీ అంతు చిక్కని ఫలితం వెనుక అసలు ఏం జరిగిందన్న పోస్టు మార్టం ఇప్పుడు తప్పనిసరిగా జరగాలి. ఓటమి నుంచి కొత్త పాఠాలు నేర్చుకోవాలి కదా. 17 మెడికల్ కాలేజీలు, 17,000 జగనన్న కాలనీలు, 15,000 సచివాలయాలు, 10,770 ఆర్బీకేలు, 10,000 విలేజ్ క్లినిక్లు, 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, 3 పారిశ్రామిక కారిడార్లు, 15,000 కోట్లతో స్కూళ్లలో నాడు నేడు, ఇంగ్లీష్ మీడియం, 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ, ఉద్దానంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, 742 కోట్లతో ఉద్దానంలో సురక్షిత మంచినీరు, 130 భారీ ప్రాజెక్టులు, 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడుల సాకారం, 2,50,000 ప్రభుత్వ ఉద్యోగాలు, 4.5 లక్షల కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు, 16 లక్షల ప్రైవేటు ఉద్యోగాలు, జిఐఎస్లో 13 లక్షల కోట్ల ఒప్పందాలు. ఇదంతా జస్ట్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 5 years. ఇది సార్ జగన్ బ్రాండ్ అంటే. కానీ ఇవేవి జగన్ను గెలిపించలేకపోయాయి. అంతేకాదు, ఆయనకు సంక్షేమంలోనూ అంతకు మించి బ్రాండ్ ఉంది. కానీ అవి కూడా ఓట్లు కురిపించలేకపోయాయి. ఆ ఓట్లన్నీ ఎటుపోయాయి? ఓ 10 పాయింట్లలో చూద్దాం. పాయింట్ నెంబర్ 1, 53 లక్షల మందికి అమ్మ ఒడి లబ్ధిదారులు. వారికి 26,000 కోట్లకు పైగా లబ్ధి. మరి ఆ ఓట్లన్నీ ఎటుపోయాయి? పాయింట్ నెంబర్ 2, 31 లక్షల మంది మహిళలకు ఇళ్ల పట్టాలు. అందులో 22 లక్షల ఇళ్ల నిర్మాణాలు. మరి ఆ ఓట్లన్నీ ఎటుపోయాయి? పాయింట్ నెంబర్ 3, 66 లక్షల మంది అవ్వాతాతలు, వితంతువులు, వికలాంగులకు పెన్షన్లు. 88,650 కోట్ల లబ్ధి. మరి ఆ ఓట్లన్నీ ఎటుపోయాయి? పాయింట్ నెంబర్ 4, 33 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు చేయూత. 19,188 కోట్ల రూపాయల లబ్ధి. మరి ఆ ఓట్లన్నీ ఎటుపోయాయి? పాయింట్ నెంబర్ 5, 1,05,00,000 మంది అక్క చెల్లెమ్మలకు ఆసరా పొదుపు సంఘాల ద్వారా 30,540 కోట్ల రూపాయల లబ్ధి. మరి ఆ ఓట్లన్నీ ఎటుపోయాయి? పాయింట్ నెంబర్ 6, 54 లక్షల మంది రైతులకు రైతు భరోసా, రైతు బీమా, 1,84,567 కోట్ల రూపాయల లబ్ధి. మరి ఆ ఓట్లన్నీ ఎటుపోయాయి? పాయింట్ నెంబర్ 7, 2,43,000 మందికి మత్స్యకార భరోసా, 538 కోట్ల రూపాయల లబ్ధి. మరి ఆ ఓట్లన్నీ ఎటుపోయాయి? పాయింట్ నెంబర్ 8, 4,63,000 మంది కాపు అక్క చెల్లెమ్మలు, 2,030 కోట్ల రూపాయల లబ్ధి. మరి ఆ ఓట్లన్నీ ఎటుపోయాయి? పాయింట్ నెంబర్ 9, 2,40,000 మంది నేతన్నలు, 3,706 కోట్ల రూపాయల లబ్ధి. మరి ఆ ఓట్లన్నీ ఎటుపోయాయి? పాయింట్ నెంబర్ 10, అక్క చెల్లెమ్మలకు డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా 2,83,866 కోట్ల రూపాయల లబ్ధి. మరి ఆ ఓట్లన్నీ ఎటుపోయాయి?